నెల్లూరు జిల్లాలో ఏటా రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. పదుల సంఖ్యలో మరణాలు చోటు చేసుకుంటున్నాయి. ఎంతోమంది క్షతగాత్రులుగా మారుతున్నారు. రోడ్డు ప్రమాదాలలో తలకు గాయాలై మరణించిన వారే అధికంగా ఉంటున్నారని నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ నివేదికలో వెల్లడైంది. ఈ క్రమంలో వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు అనుసరిస్తూ గమ్యస్థానాలను సురక్షితంగా చేరుకోవాలని జిల్లా పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణలో ప్రతి వాహనదారుడు పోలీసులకు సహకరించాలని కోరారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించి ప్రమాదాల సమయంలో ప్రాణరక్షణ పొందాలన్నారు. ప్రతి ఒక్కరూ తప్పక హెల్మెట్ ధరించి ప్రయాణాలు చేయాలని పోలీసులు కోరుతున్నారు. ఎస్పీ కృష్ణకాంత్ సూచనల మేరకు ఇప్పటికే జిల్లాలో హెల్మెట్ ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి అని వాహనదారులకు బైక్ ర్యాలీతో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. రవాణా శాఖ ఆధ్వర్యంలోనూ ప్రతి ఏటా రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ ద్విచక్ర వాహనదారులలో మార్పు రాని పరిస్థితి నెలకొంది. మార్చి 1వ తేదీ నుంచి గతంలో ఏదైతే మోటారు వాహనాల పన్ను చట్టం కింద ఉన్నటువంటి చలాన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వైలేషన్ ఆఫ్ రూల్స్కి చలానాస్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచడం జరిగింది. దాన్ని ప్రజలందరికీ తెలియజేయాలనేది మా ఉద్దేశం. సుమారుగా 2 నెలల నుంచి మా ఎస్పీ గారి సూచనల మేరకు ప్రజలకి ముందుగా అసలు ట్రాఫిక్ మీద అవగాహన కల్పించాలి, రోడ్ సేఫ్టీ మీద అవేర్నెస్ కల్పించాలి అనే ఉద్దేశంతో వివిధ రకాలైనటువంటి పలు కార్యక్రమాలు విద్యార్థులకైతేనేమి, పౌరులకైతేనేమి, ఉద్యోగస్తులకైతేనేమి, డ్రైవర్లకైతేనేమి, ఆటో వాళ్ళకైతేనేమి, లారీ వాళ్ళకైతేనేమి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అంటే ఈ యాక్సిడెంట్ జరగడం వలన జరుగుతున్నటువంటి తర్వాత పర్యవసానాలు ఏంటనేది రకరకాలుగా వివరించి అన్ని రకాలుగా అవగాహన నిర్వహించాం. ఎస్పీ గారి సూచనల మేరకు మన ప్రధాన కూడళ్లలో మీరు గమనించినట్లయితే ఆత్మకూరు బస్టాండ్ కానీ, ఆర్టీసీ బస్టాండ్ కానీ, కేవీఆర్ సెంటర్, గాంధీ బొమ్మ, మార్కెట్ సెంటర్ వీటిల్లో ప్రధాన కూడళ్లలో కూడా రద్దీ సమయాల్లో పబ్లిక్కి అవేర్నెస్ కోసం అని చెప్పి మనం స్పీకర్స్ సౌండ్ సిస్టమ్ కూడా అరేంజ్ చేయించి సలహాలు, అంటే హెల్మెట్ ధరించండి, మితిమీరిన వేగంతో వాహనాలు నడపవద్దు, ట్రిపుల్ రైడింగ్ చేయవద్దు, ఇలాంటి పలు సూచనలతో కూడా మనం అలార్మింగ్ చేయడం జరుగుతూ ఉంది. ప్రతిరోజు హెల్మెట్ వాడటంతో తల వెంట్రుకలు రాలిపోతున్నాయని, తల వేడికి గురవుతుందని ద్విచక్ర వాహన చోదకులు హెల్మెట్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. అలాగే మరికొందరు ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడంతో ప్రమాదాల బారిన పడుతున్నారు. నేటి యువత వేగానికిచ్చిన విలువ ప్రాణాలకు హెల్మెట్ ధరించేందుకు ఇవ్వడం లేదు. దీనిపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అయినా చాలామంది ద్విచక్ర వాహనదారులలో మార్పు రాకపోవడం గమనార్హం. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణకై కొత్తగా కేంద్ర మోటార్ వెహికల్ చట్టం అమల్లోకి తీసుకొచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇంకా ఎవరైతే రిపీటెడ్గా ఈ వైలేట్ చేస్తూ పదే ఉల్లంఘనలకి ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళకు కూడా ఒక ఇది ఉండాలి అనే ఉద్దేశంతో ఈ మన ప్రభుత్వం ఈ చలానాలు పెంచడం జరిగింది. ఇంత అధిక మొత్తంలో ఫైన్ కట్టవలసి ఉంటుంది కాబట్టి దయచేసి ఎవరు ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడద్దు, గవర్నమెంట్ వారు చెప్పిన రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లోబడే మీరు డ్రైవింగ్ చేయండి అని చెప్పడమే దీని ఉద్దేశం. మనకి గతంలో డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే ఒక 1000 రూపాయలు చలానా ఉండేది. అది ఇప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5000 రూపాయల చలానా అనేది ఇప్పుడు ఇక నుంచి ఇంపోజ్ చేయబడతా ఉంది. అయితే అంటే ఒక వ్యక్తికి లైసెన్స్ లేకుండా ఏదైనా యాక్సిడెంట్లో కనుక ఇదై ఉంటే అవతల వ్యక్తి కనీసం నష్టపరిహారం కూడా జరిగే పరిస్థితి కూడా ఉండదు. సో దయచేసి అందరూ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొనే డ్రైవింగ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, ఇంతకుముందు మనకి ఇన్సూరెన్స్ అనే సర్టిఫికేట్ లేకపోతే ఒక 1000 రూపాయలు అనేది ఫైన్ చలానా ఉండేది. ఇప్పుడు ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ కనుక వెహికల్కి ఏదైనా వెహికల్కి కనుక లేకపోతే అది 2000 రూపాయలు చలానా, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ లేకపోతే 2000 రూపాయల చలానా విధించబడతా ఉంది. గౌరవ హైకోర్టు వారు కూడా మనకు కామెంట్ చేసి ఉన్నారు, ప్రజలు ఇన్ని యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి, దయచేసి అందరూ హెల్మెట్ ధరించండి, దీని మీద గట్టి చర్యలు తీసుకోండి అని చెప్పి పోలీసు వారిని కూడా ఆదేశించడం జరిగింది. ఇంతకుముందు హెల్మెట్ అనేది లేకపోతే చాలా నామమాత్రంగా 100 రూపాయల ఫైన్ అనేది మనకు విధించేవారు వాస్తవంగా. అయితే మరి ఏముందిలే నెగ్లిజెన్సో లేకపోతే 100 రూపాయలే కదా కట్టుకొని పోతున్నాం అనే ఒక భావన తెలియదు. కానీ కొంత చేంజ్ అయితే ఉన్నా
పూర్తి స్థాయిలో ఇంకా అంటే మనం ఊహించిన అనుకున్న స్థాయిలో ఆ మార్పు అనేది కనపడలేదు. అయితే ఇప్పుడు ఈ పెంచిన చలానాల్లో భాగంగా ఇక నుంచి హెల్మెట్ లేకుండా ఎవరైనా వాహనం 2 వీలర్ కనుక డ్రైవ్ చేసినట్లయితే డ్రైవ్ చేసే వ్యక్తికి హెల్మెట్ ఉండాలి, వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ ఉండాలి. ఎవరికి లేకపోయినా 1000 రూపాయల అపరాధ రుసుము విధించబడుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది రేసింగ్ అంటే ఫాస్ట్గా ఇది అవ్వడం, ఓవర్ స్పీడ్ తోటి అసలు మరీ పబ్లిక్ ప్యానిక్ చేసి ఇది ఒక ట్రయల్ స్పీడ్ ఇదవుతా చేస్తూ ఉంటారు. అలాంటి వాటికి మాత్రం 5,000 రూపాయలు జరిమానా ఉంది మొదటిసారి. అదే ఉల్లంఘనకి రెండోసారి బయలుపడితే 10,000 రూపాయల జరిమానా ఉంది. మేము కూడా మా సిబ్బందితోటి గట్టి నిఘా పెడతాం. ఎవరైనా యువకులు అంటే కుర్ర పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ పిల్లలు ఎవరైనా కూడా సరైన ఆలోచన విధానం లేకుండా ఆ థ్రిల్ కోసం హై అండ్ బైకులు తీసుకొని రోడ్ల మీద ఇష్టానుసారంగా శబ్దాలు చేస్తూ ఇష్టానుసారంగా కనుక నడిపితే మాత్రం ఈ తగిన విధమైనటువంటి సెక్షన్లతోటి అధిక జరిమానాలు విధించబడతాయి. అవసరమైతే కోర్టుకు కూడా వాళ్ళని పెట్టి తగిన విధంగా శిక్షించబడతామని తెలియజేస్తున్నాను. సో అందరూ దయచేసి ట్రాఫిక్ నియమాలు పాటించండి. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు మీ వంతు సహకారం అందిస్తారని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నెల్లూరు సౌత్ ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి 4th ఎస్టేట్ న్యూస్ ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రమాదాల సమయంలో ప్రాణరక్షణ పొంది మీపై ఆధారపడ్డ మీ కుటుంబానికి అండగా నిలవండంటూ ఆయన సూచించారు. హెల్మెట్ ధరించలేకపోవడం వలన ఎక్కువ సంఖ్యలో యాక్సిడెంట్లలో ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుందన్నారు. హైవేలలోనే కాకుండా నెల్లూరు నగరంలోనూ హెల్మెట్ ధరించకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయన్నారు. ప్రధానంగా యుక్త వయస్కులు అధిక స్పీడ్లో వెళ్లి ప్రమాదాలకు గురవుతున్నారని చెప్పారు. అంతేకాకుండా సెల్ ఫోన్లో మాట్లాడుతూ డ్రింక్ చేసి డ్రైవ్ చేయడం వలన ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. అలాగే కారులో ప్రయాణం చేసేవారు ధృవీకరణ పత్రాలతో పాటు తప్పనిసరిగా సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. మనకి యాక్సిడెంట్లు అనేవి హెల్మెట్ పెట్టుకోమంటుంది. యాక్సిడెంట్లు అనేది జరిగినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు వాటి తీవ్రత ఇది ప్రాణాపాయం నుంచి తప్పించేదానికి అనేది ఆ హెల్మెట్ అనేది ధరించమంటుంది. దానికి రోడ్డు మీద వాహనాలు అనేది నడిపేటప్పుడు గ్రామాలు, పొలాలు, లేకపోతే టౌన్ లోపల రోడ్లు, హైవే రోడ్లు అని ఒకటే అని తేడా ఏమీ ఉండదు. యాక్సిడెంట్స్ అనేవి ఒక హైవే మీదే జరుగుతాయి అనుకోవడం పొరపాటు. అది టైం బాగలేనప్పుడు, లేకపోతే అవతల వ్యక్తి మితిమీరిన వేగంతో వచ్చేటప్పుడు, లేకపోతే అజాగ్రత్త వల్ల ఏదైనా ఎట్లయినా జరగచ్చు. ప్రమాదం అనేది చెప్పి జరగదు కాబట్టి. సో అది జరిగినప్పుడు నష్టం అనేది తక్కువ తీవ్రతతో ఉండే విధంగా దానికోసం అనేది ఇది ప్రజల కోసం వాళ్ళ కోసమే చెప్పేది కాబట్టి ఇప్పుడు ఈ చలానా కూడా ఈ మార్చాలి. ఒకవేళ అంటే ఫైన్ ఇంత ఎక్కువ ఇంపోజ్ చేశాం కాబట్టి అదే 1000 రూపాయలు పెడితే మనకు హెల్మెట్ వచ్చేస్తుంది. వాస్తవం మాట్లాడుకుంటే అదే 1000 రూపాయలు పెడితే మంచి ఐఎస్ఐ మార్క్ హెల్మెట్ వచ్చేస్తుంది. సో దయవుంచి అందరూ కూడా మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం, చలానాలు బాగా పెరిగి ఉన్నాయి. ఇవి వాటిని మనం మితిమీరి ఇంత చలానాలు మీరు కట్టుకునే దానికన్నా ప్రభుత్వం వారు చెప్పినట్లు, పోలీసు వారు చెప్పినట్లు ఉల్లంఘనలకు పాల్పడకుండా, మోటారు వాహన చట్టం ఉల్లంఘనలకు పాల్పడకుండా అందరూ కూడా మినిమం డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్స్ సర్టిఫికేటు, అదేవిధంగా వాహన ఆర్సీ సర్టిఫికేటు, పొల్యూషన్ సర్టిఫికేటు, బైక్ మీద ప్రయాణించే వారైతే హెల్మెట్ ధరించడం, కారులో ప్రయాణించే వారైతే సీట్ బెల్ట్ పెట్టుకోవడం, ఇవి మినిమంగా అందరూ కూడా వీటిని పాటించాలి. లేనివారు వీటిని వీలైనంత త్వరగా ఆ డాక్యుమెంట్స్ని పొంది వాహనాలు నడపవలసిందిగా మేము మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రోడ్డు ప్రమాదాల నివారణకై ఈ నెల 1వ తేదీ నుంచి కేంద్ర మోటారు వాహనాల చట్టం అమల్లోకి తీసుకొచ్చినట్లు సిఐ వెంకటరెడ్డి చెప్పారు. చట్టం ఉల్లంఘనకు పాల్పడితే అధిక రుసుములు ఉంటాయన్నారు. హెల్మెట్ లేకపోతే 1000 రూపాయలు, వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా శిరస్థానం లేకపోతే 1000 రూపాయలు జరిమానా విధించనున్నట్లు చెప్పారు. ఓవర్ స్పీడ్కు 5,000 రూపాయలు, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 5,000 రూపాయలు భారీ రుసుములు చెల్లించాలన్నారు. కాబట్టి అధిక రుసుములు బారిన పడకుండా ప్రతి ఒక్కరూ విధిగా వాహనాల ధృవీకరణ పత్రాలు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని విజ్ఞప్తి చేశారు.